సుధీర్, గీతను తీసుకెళ్ళు. సరదాగా మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకోండి. అలాగే మా గీత గారు రండి. ఈడు జోడు బాగుంది కదమ్మా. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఎస్ఎన్ మూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీని ఈ పార్టీకి ఎందుకు ఇన్వైట్ చేశాను? ఎస్ఎన్ మూర్తి గారు మనతో పోటీ పడే స్థాయిలో ఉన్నారు అంటే కోటీశ్వరులనే కదమ్మా. అంతటి కోటీశ్వరుడికి 1000 కోట్లున్నా అనుభవించడానికి ఒక్కతే కూతురు. ఆ కూతురే గీత. ధనవంతుడు కూతురే గాని కొంచెం అమాయకురాలు. ఎలాగైనా నందు మధుల్ని ఎప్పుడో ఒకప్పుడు వేరు చేసేస్తా. ఆ తర్వాత నా కొడుకు సుధీర్ భార్యే మనింటి పెద్ద కోడలవుతుంది. అందుకే గీతని సుధీర్కిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. పెళ్ళయ్యాక ఎలాగూ గీత మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తన ఆస్తిపాస్తులు కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. నందు సంపాదనకి ఈ ఆస్తులు కూడా తోడయ్యాయి అంటే సుధీర్కి ఏ లోటు ఉండదు. ఎంత సంపాదించినా మనిషికి ఆశ చావదు అని మనలాంటి వాళ్ళని చూసే అనుంటారు కదా. చేతకాని వాళ్ళు 1,00,000 అనుకుంటారు. వాళ్ళ గురించి మనకెందుకు? సుధీర్కి గీతకి పెళ్లి చేద్దామన్న ఆలోచన సరే, మరి ఆల్రెడీ ఉన్న కోడల సంగతేంటి? ఎలా విడదీస్తావు? ఒకింట్లో ఒక కోడలున్నంత వరకు ఆ ఇంట్లో ఏం జరిగినా అది అత్తా కోడళ్ళ గొడవ అనుకుంటారు. కానీ అదే ఇంట్లోకి ఇంకో కోడలొచ్చిందనుకో, అప్పుడది తోడి కోడళ్ళ గొడవ అవుతుంది. గీతనడ్డం పెట్టుకుని మధు నాడిస్తా. అప్పటి వరకు చలామణిలో ఉన్న పెద్ద కోడల్ని చెల్లుబాటు కాని కోడల్ని చేస్తా. ఈయన నవ్వుతుంటే చుక్కల్లో చంద్రుణ్ణి చూసినట్టుంది. భలే ఉన్నారు. చూడ్డానికి అల్లరి పిల్లలా కనిపిస్తుంది, కానీ చాలా ఎమోషనల్. బాస్తో గిల్లి కజ్జలి పెట్టుకుంటూ ఉన్నా ఆయనంటే మనసులో ఎంత ప్రేమ లేకపోతే చాటుగా ఉండి ఫోటోలు తీస్తుంది. ఇవాళ బాస్ కూడా మదమ్మతో హ్యాపీగా ఉన్నాడు. తెలియకుండానే తనతో సఖ్యతగా ఉన్నాడు. వీళ్ళు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి దేవుడా. ఏంట్రా ఏదో లోకంలో ఉన్నావు? బాసు, సక్సెస్ పార్టీని మేం మాత్రమే చేసుకుంటున్నాం, మీరు చేసుకోవట్లేదు. నేను చేసుకోకపోవడం ఏంట్రా?
మరి ఇంటికొచ్చిన వాళ్ళందరూ పెగ్గేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ ఉండిపోయారు. ఇదిగోండి ఈ పెగ్గేయండి. మీరు నన్ను అంతగా చూడాలనుకుంటే తర్వాత కూడా చూడొచ్చు. ముందే గ్లాస్ తీసుకోండి. పార్టీ ఇస్తున్న మీరు తాగకపోవడం న్యాయం కాదు సార్. తీసుకోండి ప్లీజ్. రేయ్, నాకు మందు అలవాట్లేదని నీకు తెలియదా? తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు మీ అమ్మమ్మ గారు ఒగ్గుపాలు పోస్తే మా అమ్మమ్మ గారు నాకు పెగ్గుపాలు పోస్తుందా ఏంటి? అలవాట్లనేవి ఎవరికి పుట్టుకొత్త రావు బాసు, మనం చేసుకుంటేనే వస్తాయి. అంతెందుకు, ఈ బిజినెస్ ఏమన్నా మీకు పుట్టుకొత్త వచ్చిందా? పుట్టుకతోనే సూటు బూరుతో పుట్టారా? లేదు కదా. కాలంతో పాటు మారారు. ఇది కూడా అంతే. తీసుకోండి. ఊరికే నాకు కోపం తెప్పించకుండా నీకు కావాల్సింది నువ్వు తాగు. మీరు తాగడమే నాకు కావాల్సింది. ప్రతి వాడిలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఆ కనబడిన వాడు తాగితే బయటకొస్తాడు. వేయండి బాసు. రే రూతర్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళ కూడా నాతో తిట్టించుకోకుండా పార్టీని ఎంజాయ్ చేయి. తాగేవాడంటే తాగని ప్రతి వాడికి చులకనే. ఎంత కష్టం తెలుసా మీకు? ఇప్పుడు మీ పెగ్గు కూడా నేనే తాగాలి. అమ్మా మధు, సార్ పిలుస్తున్నారమ్మా. నన్నా? అవునమ్మా. రే, నేనిప్పుడు పిలిచాను రా. మీరు పిలవలేదు, పిలవరు కూడా. మీలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను కదా, అతను పిలుస్తున్నాడు. నాకు వినబడింది. మేడం వస్తున్నారు, మీరు మాట్లాడుకోండి. జబులాట్ దా, మనం పెగ్గేసుకుందాం. దా. ఈ వెదవేంటి ఇలా ఇరికించేశాడు? చెప్పండి. ఏం చెప్పాలి? పిలిచారంట కదా. ఏం లేదు, ఊరికినే. ఊరికే కూడా పిలుస్తారా? పిలిచి మాట్లాడకుండా ఉంటే ఎలా? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, పర్లేదు. యాక్చువల్గా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక తడపడుతున్నట్టున్నారు. యాక్చువల్గా నేను పిలవలేదు. వాడు కావాలనే నేను పిలిచానని చెప్పి ఇరికించాడు. అవునా? మీరు నిజంగా పిలిచారేమో అనుకున్నాను. సర్లేండి, క్యారీ ఆన్. ఒక్క నిమిషం. చెప్పండి. ఈరోజు నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. పొద్దున్న నువ్విచ్చిన సర్ప్రైజ్తోనే హ్యాపీనెస్ మొదలైంది. ఆ క్షణం నుంచి నా హ్యాపీనెస్ పెరుగుతూనే ఉంది. ఇదంతా నీ వల్లే. నువ్వు కనిపించిన ప్రతిసారి నాలో నేనే